ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన దివ్యమైన నామములో మరి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియచేస్తున్నా. ఈ 2 దినాల మీటింగుల కొరకై మరి ప్రార్థించి మరి ప్రకటించి సంఘమందు ప్రకటించి చేరడాగా ప్రభువు చక్కని ఫలితాలు మనకు అనుగ్రహించాడు. మేము గత మీటింగ్స్లో కొరకు కూడా ఎవరైనా నమ్ముకుంటారని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ మీటింగ్స్ కొరకు కూడా అలాగే ప్రార్థన చేశాం. ప్రభు చక్కని ఫలితం ఇచ్చారు. ప్రభుకు స్తోత్రం. కొత్తపేటలో ఉన్న స్థానిక సంఘాన్ని దేవుడు ప్రేమించి దీవించాడు. దేవుని దాసులు మరి మాకు అత్యంత ప్రియులు. ఇది ఎప్పటికీ మొగస్థుతి కాదు. జయబాబు గారి విషయంలో మాకు కన్సర్న్ ఉంది. మా వ్యక్తిగత ప్రార్థనలో వారు ఎప్పుడు ఉంటారు. తాను నమ్మిన నాటి నుండి నేటి వరకు కూడా మనుషుల వైపు కాక ప్రభు వైపు చూసి స్థానిక సంఘాన్ని ప్రారంభించడం, ప్రభు కొత్తపేటలో కూడా ఇవ్వడం దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఈ ఉదయకాలం ఆలస్యంగా వచ్చిన మమ్మల్ని మన్నించండి. మేము కొత్తపేటలో పోలీస్ స్టేషన్ దగ్గరలో, టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో పరిచర్య ప్రారంభించాం. గత సంవత్సరం ప్రారంభించాం. ఆరాధనకి ప్రారంభం కాలేదు. దైవజనులు మరి ఎజ్రా అంకుల్ గారిని అడుగుతున్నాం. అక్కడ ప్రార్థన జరిగించి వచ్చాం. మీ దగ్గర అయిపోయినాక 11 గంటలకు మా సంఘానికి వెళ్ళాలి. ఇక్కడ వాక్య పరిచర్య అయిపోయినాక అక్కడికి వెళ్తాం. అది అయిపోయినాక కాలేజీ ఉంది. మళ్ళీ రాత్రికి వాడరేవు ఉంది. వాడరేవు నుంచి వచ్చినాక పేరాలు ఉజిలిపేటలో మళ్ళీ కుటుంబ ప్రార్థన ఉంది. ఇట్లా మిషన్ లాగా తిరగడానికి నాకు ఓపిక కావాలి. కాబట్టి మీలాంటి ప్రార్థన సహాయం, మీలాంటి వారి ప్రార్థన సహాయం నాకు అవసరం. కాబట్టి ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కొరకు ప్రార్థన చేయాలి. ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య కొరకు ప్రార్థన చేయాలని అల్పనైనా మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మేము గౌనవారిపల్లిలో నివాసం ఉంటున్నాం. మా తాతయ్య గారు సాల్మన్ గారు సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ సంఘాన్ని కనిపెట్టుకొని వాడరేవులో గత 3 సంవత్సరాలుగా పరిచర్య జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం కొత్తపేటలో ప్రారంభించడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా పనిచేస్తూ ఈ పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతగా బాధ్యతగా ఎంచుకున్నాను. అప్పుడప్పుడు మీరు నన్ను ప్రేమించి ఇలా పిలిచి వాక్య పరిచర్యకి ఇస్తున్నారు. నేను గొప్ప బోధకుడనని కాదు, కానీ మీతో సహవాసం చేయడంలో సంతోషపడుతున్నాను. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మనము దైవ గ్రంథంలో మగ్దలేని మరియను గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ 2 దినాలు మగ్దలేని మరియలో ఉన్న అమూల్యమైన పాఠాల్లో భాగంగా మొదటి దినం మనము విడిపించబడిన మరియ అనేటువంటి వర్తమానాన్ని మనము ఆలకించాం. తదుపరి ఆమె మాన్యురాలు అనే అంశంలో భాగంగా ఆమె ఎలా మాన్యురాలో, ఎలా పరిశుద్ధురాలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆమె ఆయనను వెంబడించింది కాబట్టి పరిశుద్ధతను కాపాడుకున్నది. ఆమె మాన్యురాలు వెంట వచ్చింది అని. రెండవది ఆమె విడువనిది అని మనం ధ్యానం చేశాం. నేను సమయాభావాన్ని బట్టి మరి విపులంగా ముందుకు వెళ్ళలేకపోయిన పరిస్థితి. ఈ దినము విలువనెరిగిన మగ్దలేని మరియ, యేసుక్రీస్తు ప్రభు విలువనెరిగిన మగ్దలేని మరియను గురించి మనము ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం చదువుకుందాం రండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 47వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 47వ వచనం. పదిహేను 47. మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి
బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడా, మీకు వందనాలు. మీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి 2 దినాలు కూడికలు జరిగించినందుకు వందనాలు. ఈ 3వ దినం పరిశుద్ధ దినం మీ సన్నిధిలో ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రములు. మేము అల్పులమే, నిష్ప్రయోజకులమే, కానీ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఈ యొక్క మీ పాద సన్నిధిని బట్టి మీకు స్తోత్రములు. భక్తి శ్రద్ధలతో ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం. ఆరాధించిన మీ పిల్లలను దీవించండి. ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిస్మ అనుభవం లేకుండా ఉన్న బిడ్డలను కనికరించండి నాయన. మీరే మీ వాక్కులతో ఆకర్షించండి. మీరు నడిపించమని, మహిమ పొందుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దైవ గ్రంథములో, దేవుని వాక్యములో మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో 16వ అధ్యాయము 1వ వచనములో యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువనెరిగిన మరియను గురించి మనం చదువుకున్నాము. ఎప్పుడైనా యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఎవరైనా సరే ఆయన విలువను ఎరిగితే వారి జీవితంలో అమూల్యమైన లక్షణాలు కనబడతాయి. చెట్టు దాని ఫలము వలన, యేసుప్రభు ఏమన్నారంటే, చెట్టు దాని ఫలము వలన తెలియబడును అన్నారు. అంతే కదా, దానికేం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. యాప చెట్టుకి యాపకాయ వస్తుంది, యాపిల్కాయ రాదు కదా. చెట్టు దాని ఫలము వలన తెలియబడును అంటే క్రైస్తవుడైతే, క్రీస్తును నమ్ముకున్నవాడైతే క్రీస్తు ప్రభు వలె జీవిస్తాడు, క్రీస్తు ప్రభు వలె ఆలోచిస్తాడు, క్రీస్తు ప్రభు వలె నడుస్తాడు. అలాగైతే వినండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువను ఎరిగిన మరియ ఎలాంటిదై ఉన్నది, ఆమె యేసు ప్రభు యొక్క విలువను ఎరిగినదని ఎలాగూ చెప్పగలుగుతున్నాం బైబిల్ ఆధారాన్ని బట్టి. మనము ఎలాగున యేసు ప్రభువుని విలువైన వానిగా, అమూల్యమైన వానిగా ఎంచుతున్నామో మన జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాలం మనం సరిపోల్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుని ముందుకు వెళదాం. 16వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. వారు ఆదివారమున, చెప్పండి, యేసు ప్రభువు 7 దయ్యాలను మధ్యలోని మరియ జీవితంలో నుండి వెళ్ళగొట్టాడు. నేను బాగుపడ్డాను, ఐఎమ్ వెల్ సెటిల్డ్, నాకేం ప్రాబ్లం లేదు, నాకేమి సమస్యలు లేవు కాబట్టి ఆదివారం ఎప్పుడైనా చెప్పరు. మీరు మంచి తెలియగలరు. అక్కడ రాసేగా చదువుకున్న బైబిలే కదమ్మా. 2వ వచనంలో ఆదివారమున, చదవండి, పెందలకడ లేచి. ఎప్పుడు లేచి? ఎందుకు పెందలకడ? కమాల్ ఇంటు ద వర్షిప్. ఆరాధన చేయడానికి చాలా ముందుగా రావాలి. పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చాడు ప్రభువారు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. 1వ వచనం 6 దినాలు ఆయన ముందుగానే వచ్చాడు. ఆయన పస్కాను భుజించడానికి, ఆ యొక్క విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి 6 దినాలు ముందుగా వచ్చాడు. 6 దినాలు కాదు, 60 నిమిషాలు ముందుగా వస్తే చాలు, అంటే 1 గంట. పెందలకడ రావాలి. ఆరాధనకు వచ్చేవారు ఎవరైనా, నీవు ఎందుకు ముందుగా వస్తున్నావంటే, నువ్వు ముందుగా వచ్చేది ఆయన మీద భయాన్ని తెలియజేస్తుంది, నీవు ముందుగా వచ్చేది ఆయన మీద ఇష్టాన్ని తెలియజేస్తుంది, ఆయన మీద ప్రేమను తెలియజేస్తుంది. నీవు ఆరాధనకు ముందుగా రావడం లేదంటే నిర్లక్ష్యం నీలో ప్రవేశించింది. ఆరాధనకు పెందలకడ రావడం లేదంటే నీ జీవితంలో ఉదాసీనత ఏర్పడింది, భయం లేని జీవితం ప్రవేశించిందని దాని అర్థం. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి చాలా పెందలకడ రావాలి. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో, 1వ వచనంలో ప్రభు చెప్పారు ఏమనంటే, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు ఇయ్యమని అబ్రహామును దేవుడు అడిగాడు. 3వ వచనంలో తెల్లవారినప్పుడు, ఎప్పుడు? తెల్లవారినప్పుడు అతడు గాడిదకు గంత కట్టి తన బిడ్డను తీసుకొని ప్రభువు చూపించిన ప్రదేశానికి, మోరియా పర్వతం మీదకు పరుగులెత్తి వెళ్ళాడు. ఆరాధనకు వచ్చే నీలో ఏ పరుగున్నది?
అదే ఆదివారం ఆహారం, అదే ఆదివారం బట్టలు, వారం బట్టలు అంతా అప్పుడే, వారానికి సరిపడా భోజన పదార్థాలు అప్పుడే, కూరగాయలు కొనడం అప్పుడే. ఆదివారం ముందే, ఆరాధన ముందే, ఆరాధన తర్వాత కూడా కాదు. వాడు ఎందుకు అలా ప్లాన్ చేస్తాడో నాకు తెలియదు, కానీ మాయగాడు. ఏం దాకా ఆరాధనకు లేటుగా వచ్చావంటే ఇప్పుడే అంకుల్ మాంసం తెచ్చాడు అబ్బాయి, మాంసం తర్వాత కూడా తేవచ్చు. నీ ప్రాధాన్యత యేసు ప్రభువుకా ఆహారానికా? నీ ప్రాధాన్యత ఆరాధనకా లేకపోతే నీ జీవితంలో ఉన్న ఆహారానికా? చాలామంది ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాలు తీసుకుంటున్నారు, కాదని నేను చెప్పడం లేదు. అవసరం, ఆరోగ్యం కావాలి, తీసుకోవాలి, కానీ ప్రభువును మించిన దానిని మనం ఎప్పుడు చేయకూడదు. నేను యవన వయసులో ఉన్నప్పటి నుండి దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు, అంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నేను తీసుకోవాల్సి వస్తుంది. అక్కడక్కడ వాక్యం చెప్పాలి కాబట్టి నాకు నీరసం వస్తుందని తీసుకుంటున్నాను. ఆరాధన అయ్యే వరకు ఆహారం తీసుకునే అలవాటు ఉండేది కాదు. దైవజనులు ఆనందం గారు ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఏమి తినడు, పశువులు కూడా మేత వేయడట. ఆరాధన వచ్చిన తర్వాత తన పశువులకు మేతేస్తాడట. ముందు ప్రభు ఉండాలి, ఆయన ఆరాధన ఉండాలి, ఆయనను హెచ్చించి గణపరిచిన తర్వాత మరలా ఆహారం. ఆ నిబద్ధత మన కుటుంబాల్లో ఉందా? పెట్టుకోవాలి. మగ్దలేని మరియా పెందలకడ లేచి, ఇంకా చీకటి ఉండగానే అన్నాడు లూకాసు వార్తలో, పెందలకడ అన్నాడు మార్కుసు వార్తలో, ఇంకా చీకటి ఉండగానే ఆమె బయలుదేరింది. ఎంత చీకటి ఉండగానే లేస్తున్నావు ప్రభు సన్నిధిలో? ఎంత చీకటి ఉండగా లేచి మోకాళ్ళ మీద ఉంటావు ప్రభు సన్నిధిలో ఆరాధన కొరకు? అబ్రహాము తెల్లవారినప్పుడు దేవుడు చెప్పిన మాట తన మనసులో ఉన్నది. ఆ చెప్పిన మాట భార్యకు తెలియదు, కుమారుడికి తెలియదు, తన ఒక్కటికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ దేవునికి భయపడి బయలుదేరాడు. ఆరాధనకు పెందలకడ వచ్చే అలవాటు ఉండాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 20వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక రాజు తన జీవితంలో రాజ్య కార్యకలాపాలన్నీ పక్కన పెట్టాడు, రాజ పనులన్నీ పక్కన పెట్టాడు, రాజ హోదా పక్కన పెట్టాడు. 29వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవాలయమును బాగు చేసిన అతడు, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, అధికారులు వచ్చి అయ్యగారు ప్రార్థనకి వెళ్దాం రండి అని అడగాలి కదా రాజుగారిని. ఇక్కడ సీన్ రివర్స్లో ఉంది. మరి ఏం జరుగుతుంది? రాజే వెళ్ళి అధికారులందరినీ సమకూర్చుకున్నాడు. బహుశా ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో. సంఘంలో సేవకుడు ముందు వస్తాడు, చేపలన్నీ ఊడ్చుకొని చేపలన్నీ వేసుకొని కుర్చీలన్నీ వేసుకున్నాక అధికారులు వస్తారు. మీరందరూ అధికారులే. ఓ రకం చెప్పాలంటే మా మీద అధికారులే. ఆ కుర్చీ అటు ఎవరు వేశారు, ఈ సాపు ఇటు ఎందుకు వేశారు, ఈ ముందే చేయకూడదు, ముందే చేయొచ్చు కదా. ఏ ప్లాన్ ఉందో నీకు? వేసింది కాక, నీకు కుర్చీ వేసింది కాక, సాపు వేసింది కాక, ఈ సాపు ఇటు సరిపోయారే, ఆ కుర్చీ అడిపెట్టారే. ఈ అధికారులు మంచి అధికారులు. ఆయన వచ్చి పిలిచే వరకు లేవని అధికారులు మీరు. ఆయన పెందలకడ లేచి రాజ కార్యకలాపాలు పక్కన పెట్టి, హోదా ప్రక్కన పెట్టి ఏమన్నాడు మాట? పెందలకడ లేచి ఆ అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోదాం రండి, మందిరానికి వెళదాం రండి, ఆయన సన్నిధికి వెళదాం రండి. నీ హోదా ప్రక్కన పెట్టి ముందుకు రాగలవా? నీకున్న వాటిని ప్రక్కన నెట్టి, నీకున్న వాటిని ప్రక్కన పెట్టి రావడానికి నీకు దేవుని మీద ఇష్టం ఉందా? నీ మీద ఇష్టం పుడుతుంది. ఎన్ని వందల ఏళ్ళో నాకు తెలియదు. కొంతమంది పండితులు కొన్ని వందల ఏళ్ళు చెప్తున్నారు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అప్పటి వరకు ఆయన ఎవరితో మాట్లాడలేదు. దేవుని వాక్య దర్శనమే లేదు అసలు. కానీ ఒకడు వృద్ధుడయ్యాడు, పిల్లలు లేరు. ధూపం వేయడానికి దేవాలయంలోకి వెళితే
దేవునికి ముచ్చటేసింది. ఆ భక్తి చూసి, ఆ వృద్ధాప్యాన్ని చూసి, వీనితో నేను మాట్లాడాలని తన దూతను పంపించాడు. ఆయన పేరు జకర్యా. ఆయన భక్తి చూస్తే ఎవరికి ముచ్చటేసింది చెప్పవే? దేవునికే ముచ్చటేసింది, మాట్లాడాలనిపించి దేవుడు తన దూతను పంపించాడు. జకర్యా, నీ గర్భాన నేను బిడ్డనిస్తాను, నాకు ముందుగా వెళ్ళే దూతనిస్తాను అని చెప్పాడు. నువ్వు పెందలకడ రావడం చూసి సేవకులకు ముచ్చటయ్యాలి. నీవు పెందలకడ ఆరాధనకు రావడం చూసి దేవుని జనులకు, సంఘ పెద్దలకు ఆనందం కలగాలి, దేవునికి మహిమ కలగాలి. నువ్వు పెందలకడ రావడం చూసి దేవుని నామం మహిమపరచబడాలి. మన ప్రభు యేసుక్రీస్తు మనకు చక్కని మాదిరి. చదువుతామా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారికి ఏ అలవాటు ఉందట? పెందలకాడ లేచి అలవాటు. అసలు ఆ మాట నాతో చెప్పే ఉంటే ఊరుకొనే వాళ్ళు ఉండరు. 7 తర్వాతే లేకపోతే 8 తర్వాతే. అప్పుడు కూడా అమ్మ లాగాలి, నాన్న పిలవాలి, గట్టిగా అరవాలి, అప్పుడే లెగుతారు పిల్లలు. పెందలకడ లేచి, యేసు ప్రభువారు పెందలకడ లేకి ఇంకా చాలా చీకటి ఉంది, చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన, ఆ తండ్రితో మాట్లాడడానికి, ఆ తండ్రితో సంభాషణ చేయడానికి ముందే వెళ్తున్నాడు. యేసయ్యను స్తుతించడానికి ముందే వస్తున్నావా? యేసయ్యను హెచ్చించడానికి, ప్రజలందరి ఎదుట ఆయనను ఘనపరచడానికి ముందే వస్తున్నావా? ఆరాధనకు ముందు వచ్చే అలవాటు ఉంటే నీకెంత మేలు. మగ్దలేని మరియా తన భయాన్ని, తన భక్తిని, తన ఇష్టాన్ని, ప్రేమను తాను పెందలకడే రావడంలో చూపిస్తోంది. నువ్వు కూడా, నేను కూడా అలాగే చూపించాలని యేసయ్య ఇష్టపడుతున్నాను. నేను అందరూ అడిగినట్టు అడగను. కొంతమంది అడుగుతారు, మీ దగ్గర బైబిల్ ఉంటే చెయ్యొత్తండి, పెందలాడు వస్తే చెయ్యొత్తండి అని. నీకే తెలుసు పెందలాడు వస్తున్నావో లేదో, నాకు తెలుసు పెందలాడు వస్తున్నానో లేదు. మనం సరి చేసుకొని పెందలాడు వద్దాం ఆరాధన. ఒక విషయం చెప్పనా? ప్రార్థన చేసిన తర్వాత ఎవరుంటారు మన మధ్యలో? నేను ఇందాకే చెప్పాను, మీరు చాలా తెలివిగలవాళ్ళు, చెప్పరండి ఆన్సర్. 2-3 ఎక్కడ కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. మరి ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించాము, ఆయన వచ్చాడు, ఆయన కూర్చున్నాడు. కానీ మార్తమ్మ మాత్రం రొట్టిచ్చి నాకు వచ్చింది, వచ్చిట్టుంది. నాకు తెలియదు ఎవరు, ఊరికే చెప్పా, మీ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు ఇయ్యాలా వద్దా? అప్పర్ రోమ్ క్రిస్టియనిజంలోని విజయవాడలో ఒక సంఘం ఉంది. ఓటీ జేమ్స్ గారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. మంచి వాళ్ళు చాలా అంకుల్. ఆరాధన పాటలు అయిపోయిన తర్వాత తలుపులు మూసేస్తాడు ఆయన. నేను అక్కడ 2 సంవత్సరాలు MA చదువుకున్నాను అంకుల్ గారి ఇంట్లో ఉండి. ఇట చూస్తాడు, అశోక్ అంటాడు, 2 తలుపులు మూసేయడమే. ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం వినాలంటే బయట కూర్చొని వాక్యం వచ్చి లోపలికి వచ్చి వాక్యం వింటాం, లేకపోతే అటు నుంచి అటు ఇంటికి పోవటమే. అట్లాంటి మందిరాలు ఉంటే నువ్వు కాకపోతే ఒక మందిరం వెళ్ళిపోతారు కదా. కానీ భక్తి ముఖ్యం. నువ్వు ఏది కాపాడుకున్నామో అదే మన పిల్లలకు మనం విడిచిపెట్టి వెళ్తాం. నేను ఎంత భయపడుతున్నానో నా బిడ్డలు దేవునికి అంత భయపడతారు, ఎందుకంటే వారు నన్ను చూసి నడుస్తున్నారు. నేనే వారికి మార్గదర్శిని, నేనే వారికి మాదిరినై ఉండాలి. నా పిల్లలకు నేను మాదిరి, సంఘంలో ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేనే మాదిరి. నేనేం మాదిరిగా లేకపోతే ఇంకెవరు ఉంటారు? అని నీవు తలంచకపోతే నీ కుటుంబానికి క్షేమంగా ఉండదు. క్షమించండి ఈ మాట నేను అంటున్నందుకు. ఐ కాంట్ ప్రీచ్ ప్రాస్పెరిటీ గాస్పెల్. ఆశీర్వాద పండగలు, స్వస్థత పండగలని సభలు పెట్టినట్టు రండి దేవుడు దీవిస్తాడు దానికోసం ప్రార్థన చేశారనే ప్రీచింగ్ ఏం లేదు. ఆ వాక్యోపదేశం కాదు, వాక్యం బైబిల్ అలా చెప్పడం లేదు. దేవుడు క్రమమైన వాడు, ఆయన పిల్లలు మాటన గట్టిగా చెప్పు, ఆయన పిల్లలు క్రమమైన వారు. మనలో క్రమం ఉండకూడదు. అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగి పొండారండే. యేసు ప్రభు వారు చాలా కఠినమైన వాడు. నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాడు. క్రమము లేకపోతే దేవుడు తొలగిపోమంటాడు.
అసలు చేరదీయడు. క్రమము లేని జీవితాన్ని ఆయన ఒప్పుకోడు. ఓ సంఘ పెద్ద లేకపోతే ఒక సేవకుడు ప్రకటన చేస్తున్నాడు, 6 దినాలు ఏడకన్నా పోండి, ఆదివారం రండి, సందా వేయండి అంటున్నాడు బైక్లో. నీ సందాన్ని దగ్గర పెట్టుకో. యేసుప్రభు దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కానీ యేసుప్రభుని భయముతో భక్తితో సేవించి దేవుడు దీవిస్తాడు. రెండవ మాట మనం చూద్దాం. ఆమె దేవుని విలువనెరిగింది కాబట్టి సమయాన్ని ఇస్తుంది. యేసయ్యకు పెందల కడ వస్తుంది, అది మాట. రెండవ మాట చదువుకుందాం. చూడండి, మనం చూస్తున్నాము లూకాసు వార్త 23వ అధ్యాయము 56వ వచనం. 23వ అధ్యాయం 56వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 56వ వచనం చదువుతారా? తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి. ఆరాధనకు వచ్చే ప్రతి వారిలో ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్యను నీవు ఘనపరచాలని కోరితే సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు దేని తెలియజేస్తుంది? ఆయన మీద నీకున్న ఇష్టాన్ని తెలియచేస్తుంది. నీవు ఎంతగా ఇష్టపడతావో, నీవు ఎంత ఇష్టముగా ఉన్నావో అంత సువాసనకరమైన ఆరాధన చేస్తావు, అంత పరిమళవంతమైన శ్రేష్టమైన ఆరాధన చేస్తావు. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించను అన్నాడు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో. 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టికలో మాట్లాడుతూ హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన బలి అర్పించడంలో ఒక మాట చెప్పాడు, విశ్వాసాన్ని బట్టి అని ఒక మాట అన్నాడు. రెండవది దేవుని ఎడల భయభక్తులతో శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన ఆరాధన చేయాలంటే ముందు నీకేముండాలి? యేసయ్య మీద ఇష్టం ఉండాలి. యేసయ్య మీద ఇష్టం ఉండాలంటే ఉన్నప్పుడే నీవు సిద్ధపడతావు. ఆ సిద్ధపాటులో దేవుని మీద ఇష్టం ఉంటుంది. యేసుప్రభు చెప్పారు, మనం పస్కాను భుజించడానికి ఒక విడిది గదిని చెప్పండి, ఆ మాట సిద్ధం చేయండి అన్నాడు లూకాసు వార్త 22వ అధ్యాయంలో. మేడగదిలో ఆయన భోజనాన్ని స్వీకరించడానికి ముందు ఒక విడిది గదిని సిద్ధం చేయండి అంటే కూర్చున్నారా? మెదలకుండా వెళ్ళి సిద్ధపరిచారా? చెప్పండి. ఆరాధనకు వచ్చే మనము కూడా దేవుని ఆరాధించాలి అంటే ఎలా ఆరాధిస్తున్నాము? ఆరాధన అంటే హెచ్చించుట, ఆరాధన అంటే ఘనపరచుట, ఆరాధన అంటే పూజించుట, ఆరాధన అంటే అన్ని నామములకు పైనామమునగా ఆయనను ఎత్తి చూపుట, పైకెత్తి చూపుట. ఇలాగూ చూపించాలి అంటే బైబిల్ చదవాలి. నీ మనసును, నీ దేహాన్ని, నీ సమస్తాన్ని నీవు యేసు ప్రభు కొరకు సిద్ధపరిచి ఇక్కడికి రావాలి. అప్పుడు స్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెప్పినా అదే క్యాసెట్. ఏంటి? ఆరాధనలో అవే స్తుతులు మారవు. కొంతమంది మీవి కాదు, నావే గురించి చూడు. కొంతమంది అవే ఉంటాయి, కొంతమంది అవే ఉంటాయి. లేడు ఒక ఆయన చనిపోయాడు, ఎలీషా గారు, మా ఊరే. ఆయన ఎప్పుడు చెప్తాడు, ప్రభువా నీ కత్తులు గుదీరు. ఎవరి అంట? యేసు ప్రభుయ్యా. యేసు ప్రభు దగ్గర ఏడు నీ కత్తులు అంటే ఏం ఆరాధనలో చెబుతున్నారో కూడా వాళ్ళ నోట్లో నుంచి ఏది పడితే అది వస్తూ ఉంటుంది. అంటే అది మనస్ఫూర్తిగా అట్లా నోట్లో నుంచి వస్తుంది కాబట్టి తప్పు మాటలు వస్తున్నాయి. తెలియదు. బైబిల్లో ఉన్న పదాలను మనం చదివి అది ఆయన నామానికి ఆపాదించడమే ఆరాధన. అది చదవడం లేదు, అలా చెప్పడం లేదు. క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించడం తెలియడం లేదు. ఆ ఇష్టం నీకుంటే బైబిల్ చదువుతావు. ఆ ఇష్టం నీకుంటే, ఆ ప్రేమ నీకుంటే, ఆ యొక్క ఆసక్తి, ఆ శ్రద్ధ అంటారే అది నీకు కలుగుతుంది. అప్పుడు ఆరాధనలో సిద్ధపాటు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, శనివారం విజ్ఞాపనకి ఎంతమంది వస్తారా గారు? వాళ్ళే సిద్ధపడినట్టు, వాళ్ళే సిద్ధపడుతున్నారు, మిగిలిన వాళ్ళు సిద్ధపడటం లేదు. అంతే. హడావుడిగా వచ్చి రొట్టె ముక్క తింటే ఉపయోగం ఏముంది? దైవజనుడు రాజారావు గారు చెప్పాడు, టైరు బండి రొట్టెలు తిన్నా, పేపాలు ద్రాక్షారసం తాగిన పరలోకం పౌరు అనేవాడు. ఎన్ని తింటాయేమి భక్తి లేకపోతే, ఎన్ని తింటాయేమి నోరు కాపాడుకోకపోతే, జీవితాన్ని కాపాడుకోకపోతే, యేసయ్య మీద నీకు ప్రేమను, భక్తిని నీవు కనపరచలేకపోతే ఆ భక్తి వ్యర్థమైన భక్తి. అసలు అది భక్తే కాదు. యేసయ్యకు సమయం ఇవ్వలేని మనసు,
యేసయ్యను ఆరాధించడానికి మనసును సిద్ధం చేసుకోలేని మనసు, పరిశుద్ధాత్మతో నీ మనసును సంధించి ఆ ప్రభువుని ఆరాధించడానికి కావలసినటువంటి మాటలు నీ హృదయంలో నింపుకొని ఆరాధనకు వచ్చి ఆరాధనలో స్తుతులు చెల్లించడం అనేది ముఖ్యం. అసలు ఎక్కడ హడావుడిగా సగం ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి ముసుకేసుకొని ఒక సూపు సేవకుడే ఉరిని చూడగానే ఆయన రోటి తెచ్చింది. ఇంక నువ్వు ఆయన ఏడా ఆరాధించదేవి, ప్రేమించదేవి లేదు కదా. ఆలోచన చేయండి. మనం మార్చుకుందాం. యేసయ్యా సిద్ధపాటు లేకుండా వస్తున్నాను చాలాసార్లు, నన్ను క్షమించిన ఆయన, నీ ఎడల భయభక్తులు నాకు కలిగించిన ఆయన, నన్ను ఎవరు ముట్టారు, నాలో నుండి ప్రభావం ఎవరు వెడలిపోయింది, ఎవరో నా దగ్గరకు రండి అని ఆయన అడుగుతూ ఉంటే ఆ రక్తస్రావం గల స్త్రీ గడగడ వణుకుచు, నేననయ్యా, నేనే నిన్ను పట్టుకున్నాను. నిన్ను పట్టుకోవడం పొరపాటు అయిందా? కానీ నాకు రోగం తగ్గింది, నేనే నిన్ను పట్టుకున్నాను. గడగడ వణుకుచు ఆయన పాదముల మీద సాగిలపడింది. ఆయన పాదాల మీద సాగిలపడడానికి ఇష్టపడేవాడు ప్రపంచాన్ని చూడడు, ఎవరిని పట్టించుకోడు, సమయాన్ని చూడడు. ఆయన పాదాల మీద సాగిలపడి ఆయన గణపరిచేవాడు మనుషులను చూడడు, తనను తాను చూసుకోడు, యేసయ్యనే చూస్తాడు. ఆయనని ఇష్టపడితే నీవు సిద్ధపడాలి ఆరాధనకు. నీవు సిద్ధపాటు నీకు చాలా ముఖ్యమైనది, అది అవసరమైనది. నీలో ఆ శ్రద్ధ, ఆసక్తి ఎప్పటికీ చనిపోకూడదు. మగ్దలేని మరియ పెందల కడ వచ్చింది, ముందుగా రావడం, ఆయనను ఘనపరచడం. 2 సిద్ధపాటు కలిగి ఉండడం, నీ మనసును ప్రభువుకు అప్పగించి ఆరాధించడం తెలియచేస్తుంది. ఎలా సిద్ధపడింది అదే చదువుకుందాం మాట మరొకసారి. అదే మాట లూకాసు వార్తలోనే ఏమని ఉన్నది అక్కడ 23:56, తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచిరి అన్నాడు. గమనించారా? సుగంధ ద్రవ్యములు అంటే ఏమిటి? ఇంగ్లీష్లో స్వీట్ స్పైసెస్ అని ఉంది. అంటే సువాసనకరమైన పదార్థముల మేళవింపు. ఏమిటి చెప్పండి మాట? సువాసనకరమైన పదార్థముల మేళవింపు. ఇప్పుడు చెప్తా. మంచి కూర బాగా వండాలి, మీకు తెలుసుగా. వండాలి అనుకో, ఒక చికెన్ వండుతున్నాం అనుకో, చికెన్ తెచ్చి లోపల వేసి నూనె వేస్తే సరిపోద్దా? ఏం కావాలి? కావలసిన పదార్థాలన్నీ వేయాలి. వేస్తేనే మంచి వాసన, మంచి రుచి వస్తేనే నువ్వు తింటావు. ఏదో చెప్పు. అవును కదా, రైట్, నిజమే కదా. సువాసనకరమైనటువంటి ఆ యొక్క మధురమైనటువంటి సమయాన్ని వారు కలిగి ఉండాలి అంటే, యేసు ప్రభు దేహము వారు సిద్ధపరచాలి అంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారనమాట. ఆయనకి ఏం పూయాలనుకుంటున్నారు చెప్పండి? సుగంధ ద్రవ్యాలు పూయాలి. ఆ ద్రవ్యాలన్నీ కూడా అనేక పదార్థాలతో నింపబడితేనే సువాసన వస్తుంది. ఒక పదార్థంతో సువాసన రాదు. అర్థమవుతుందా? ఆరాధన ఒక వ్యక్తితో కాదు, ఆరాధన ఆయన సంఘముతో, ఆరాధన అనేక ఆత్మలతో. ఏమిటి చెప్పండి? ఆరాధన అనేక ఆత్మలతో. ఆత్మలన్నీ ఒక చోటే కూడి దేవుని నామాన్ని మహిమపరచడంలోనే ఉన్నది సువాసన. చదివినవాడా చదవనివాడా ముఖ్యం కాదు, పేదవాడా ధనికుడా ముఖ్యం కాదు. ఆయన ఎరిగినవాడా ఎరగనివాడా అదే. ఆ ఎరిగిన పిల్లలందరూ ఆయన దగ్గర సమాజముగా కూడి నిజమైన సువాసనకరమైన ఇంపైన ఆరాధన చేస్తారు. రెండవ అర్థం ఏమిటంటే, రెండవ అర్థం సుగంధ ద్రవ్యములు అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆరాధన చేస్తాడు, స్తుతులు చెల్లిస్తాడు. చెల్లించేటప్పుడు ఏం చెప్తాడంటే, ఆయన పరలోకములో దేవుడని, ఆయన ఆకాశములు పట్టజాలని వాడవని, ఆయన పరలోకము దూతల చేత ఆరాధన, 24 పెద్దల ఆరాధన, ఆ తర్వాత 4 జీవుల మధ్య ఉండి ఆరాధన పొందుచున్న గొప్ప దేవుడని, ఆయన మహిమగల దేవుడని ఆరాధిస్తాడు. మరొక సహోదరుడు ఏమని స్తుతులు చెల్లిస్తాడంటే,
భూలోకములో మన కొరకు కలువరి సిలువలో శ్రమపడ్డాడని, ఆయన మన కొరకు మానవుడిగా అర్పించుకున్నాడని ఆరాధన చేస్తాడు. మరొక సహోదరుడు ఏం చేస్తాడంటే, మా కొరకు రాబోతున్న గొప్ప తండ్రివిగా ఆదరించి ఆదరణకర్త పరలోకంలో చేర్చే దేవుడుగా ఆరాధిస్తాడు. ఇవన్నీ ఏం చేయాలి? అన్నీ ఒక చోటకి రావాలి. ఆరాధనలో ఇవన్నీ రావాలి. అందరూ అన్నీ చెప్పరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అన్ని కోణాలు, ఆయన మానవత్వం, ఆయన దైవత్వం, ఆయన యొక్క సేవకత్వం, ఆయన యొక్క త్యాగం సమస్తాన్ని మేళవించిన అన్ని సుగంధ సంభారముగా వాడబడుతుంది. వాస్తవంగా నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ధూపవేదిక దగ్గర ధూపం వేయాలి అంటే ఒకటే సరిపోదు. 25వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు ఆ మాట. ఏదంటే సుగంధ ద్రవ్యముల సంభారము ఈ ధూపవేదిక యొక్క ధూపం అన్నాడు. చదువుతారా? 25వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండంలో నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నియమించమని ఆయన చెప్పాడు కదా 25వ అధ్యాయంలో. చెప్తూ ఆయన 6వ వచనంలో ఏమన్నారంటే, ప్రదీపమునకు అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు అన్నాడు. దీపానికేమో నూనె, ఏమిటి? దీపానికేమో తైలము, ధూపవేదిక దగ్గర ధూపం వేయడానికి మాత్రం పరిమళ ద్రవ్యములు. కొన్ని పదార్థములు కలిపి చేయాలి. అది పరమగీతంలో 4వ అధ్యాయం 14లో చెప్పాడు. ఏమనంటే, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డయు, లవంగి పట్టయు, అగరయు, గోపరసము అంతా కలిపి చేయవలసిన పదార్థం అది. ఒక్క పదార్థముతో కాదు. నీవు ఆరాధన చేసేటప్పుడు, నేను ఆరాధన చేసేటప్పుడు సువాసనకరమైన ఆరాధన అవ్వాలంటే ఆయన మానవత్వపు లక్షణాలన్నీ ఉండాలి. ఎలాగూ దిగి వచ్చాడో, ఎలాగూ ఆయన తగ్గించుకున్నాడో, ఎలాగూ త్రోసివేయబడ్డాడో, ఎలాగూ ఆయన మనకు కలువరి సిలువలో కొట్టబడ్డాడో, గాయపరచబడ్డాడో, వేలాడతీయబడి చనిపోయాడో, సమాధి చేయబడ్డాడో, అది ఆయన మానవత్వం. ఆయన దేవుడుగా ఎలాగూ వెలసిల్లాడో, నేటికి ఆయన అత్యున్నతమైన మహాసింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వ పక్కన ఎలాగో కూర్చుని ఉన్నాడో, ఆయనను ఆరాధించడం, ఇవన్నీ మేళవించున్నదే స్తుతులు, ఆరాధన. మనము ఎప్పుడైనా మన ప్రభువుని ఆరాధించేటప్పుడు ఇంపైన సువాసన కలిగిన ఆరాధన మనం చేయాలి అంటే మన ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇంపైన గుణలక్షణాలను పొగుడుతూ కొనియాడుతూ చేయవలసింది ఆరాధన. మన ఆరాధనలో ఇది ఉంటే ఎంత మేలు. రెండవ మాట ఏమన్నాడంటే, పరిమళ తైలములు అన్నాడు. ఏమున్నాయంట? సుగంధ ద్రవ్యములు అంటే మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలను ఎత్తి చూపుతూ ఆరాధనలో చేయాల్సింది. అది వారు అక్షరార్థంగా పరిమళ ద్రవ్యాలు తెచ్చారు. ఈనాడు ప్రభు నామాన్ని గణపరచడానికి మనము ఆయన గుణలక్షణాలను ఎత్తి చూపుతూ ఆరాధనలో ఆరాధించాలి. రెండవది, పరిమళ తైలము కూడా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదంట. ఏముండాలి చెప్పండి? పరిమళ తైలం. పాత నిబంధనలో అది అభిషేక తైలం అన్నాడు. అభిషేక తైలం. మరి మరియమ్మ అత్తరుబుడ్డి తెచ్చింది యోహాను సువార్త 12వ అధ్యాయంలో కదా. మరియా మార్తల లాజరు యొక్క సహోదరి మరియా, ఆమె అత్తరుబుడ్డి పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసింది. ఒక ఆయన అన్నాడు, ఇంత అత్తరెందుకు వ్యర్థము చేయనేలా, ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, పరిశుద్ధాత్ముడు ఏం రాశారంటే, ఈ డబ్బు సంచి అంట అతని దగ్గర ఉంటుందంట. వీడు దొంగ ఉండి దేవుని సన్నిధిలో ఉన్న సొమ్మును దొంగిలిస్తున్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు అని రాసింది అక్కడ. ఆ చివరిలో ప్రభువారు ఏం చెప్పాడంటే, ఆమెను అలాగూ చెయ్యనిమ్ము, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉందురు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రకటింపబడును అన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చేయాల్సింది ఇది. ఏమిటి? తైలము పోయుట. తైలము పరిశుద్ధాత్మకు గుర్తు. తైలమేమి దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. సౌలును అభిషేకించినప్పుడు సమూయేలు అభిషేకించాడు తైలముతో, బుడ్డిలో తైలము పోసి. దావీదును అభిషేకించినప్పుడు కొమ్ములో తైలము పోసి అభిషేకించాడు. అభిషేకము పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉంది. తైలము పరిశుద్ధాత్మకు గుర్తుగా కనబడతా ఉంది. అలాగైతే మన ఆరాధనలో ఎవరుండాలి?
మరి నువ్వు చదువు, ఇంక నేను ఎందుకు. ఎవరు ఉండాలి ఆరాధనలో? దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ ఉండాలి. ఆయన ఆత్మ ఉండాలి. ఆయన ఆత్మకు మన మనసును అప్పగించాలి. లేకపోతే నీ మనసు దేవుని ఎదుట కదలదు. లేకపోతే దేవుని ఎదుట నీ మనసు హృదయపూర్వకంగా ఆరాధన చేయదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని ప్రత్యక్షతను చూస్తున్నాడు యోహాను భక్తుడు. ఆయన పరలోకములో ఉన్న దేవుని యొక్క సింహాసనమును, ఆయన చుట్టూ ఉన్నటువంటి దూతలు, ఆ జీవులను, ఆయన ప్రకాశతను, ఆయన గొప్పతనాన్ని చూస్తున్నాడు. ఒక మాట అన్నాడు 17వ వచనం, నేను ఆయనను చూడగానే, చెప్పండి, చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి. ఆయన ప్రకాశత ఎదుట ఎవరూ నిలబడలేరు. ఆయనను చూడగానే ఇక ఆయన ఎంత గొప్పవాడు, నేను ఎంత గొప్పవాడను, నాలో ఏమి లేదు కదా ప్రభువా, నీ దర్శనం నాకు ఇచ్చావని ఆయన పాదాల మీద సాగిలపడ్డాడు. ఆరాధన చేయడం సాగిలపడ్డం. ఆయన ఆత్మకు అప్పగించుకున్నవాడు, ఆయన దర్శనం చూసినవాడు ఆయన మీద సాగిలపడతాడు, ఆయన ఎదురు సాగిలపడతాడు. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అక్కడే ఒక పేజీ తిప్పితే ఆఖరి వచనంలో 24 పెద్దలు దేవుని గురించి కొనియాడుతూ వారు చెప్పారు, నీవే నీవే సమస్తమును మహిమనకు ఘనతకు ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆయన సింహాసనము ఎదుట వేసేది. ఎవరి కిరీటాలు? వాళ్ళే, దేవుడు వారికి ఇచ్చిన కిరీటాలు. ఆ కిరీటాలు తీసి ఎవరి దగ్గర వేశారు? ఆయన కాళ్ళ దగ్గర వేశారు. అంటే మాకంటే, మాకున్న వాటి కంటే ఎవరు గొప్పవారు? మా కిరీటాల కంటే గొప్పవాడు, మాకున్న కీర్తి ప్రతిష్టల కంటే గొప్పవాడు. నీకంటే మాకెవరున్నారు నాయన, నీవే మా దేవుడు అని కిరీటాలు ఆయన పాదాల దగ్గర వేసి సాగిలపడుతున్నారు. ఆత్మకు అప్పగించుకున్నవాడు అలాగే చేస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆరాధన చేసేవాడు అలాగే సాగిలపడతాడు. అలాగే కన్నీటితో, కృతజ్ఞత హృదయంతో, ఆయన విడువని మనసుతో ఆయన పాదాల మీద పడి ఆయనను ముద్దాడుచు ఆరాధిస్తాడు. మగ్దలేని మరియ చేసిందదే. ఈవేళ మనం చేయవలసిన ఆరాధన అదే. ఆరాధనలో ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు, నేను ఎంతటి దానను ప్రభువా, నన్ను కూడా నువ్వు ప్రేమించి రక్షించావా, నన్ను కూడా నీవు ప్రేమించావా, నన్ను కూడా ప్రేమించావా. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు, నేను ఎప్పుడు నీ మాట వినలేదు, కానీ నువ్వు నన్ను పిలిచి రక్షించావు, నన్ను కనికరించి నీ బల్ల దగ్గర కూర్చోబెట్టావు. ఇది రాజుల బల్ల, ఇది దేవుని బల్ల. ఆయన బల్ల యొద్ద కూర్చోబెట్టాడు దేవుడు. బల్ల, నీ బల్ల దగ్గర కూర్చుని అర్హురాలని కాదు నాయన, అర్హుడను కాదు, నాకు అర్హత ఇచ్చా. లోదెబరులో పడిపోయిన అమ్మియేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్న ఎవరు? మెఫీబోషెతు, కుంటివాడు, నడవలేనివాడు, అసలు ఆ బల్ల దగ్గరకు దావీదు రాజు భోజనపు బల్ల దగ్గరకు రాలేనివాడు. కానీ దావీదు రాజు మెఫీబోషెతును తెచ్చి తన బల్ల దగ్గర ఇచ్చాడు. ఆయన దావీదు రాజే, కానీ ఈయన రాజాతి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు మన దేవుడు. ఆ ప్రభువులకు ప్రభువు తన చేతిలోనికి తీసుకున్నాడు నిన్ను నన్ను, తన బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. ఇవాళ ఎలాగూ మర్చిపోతావు, ఎలాగో ఆయన విడిచిపెడతావు, ఎలాగూ మర్చిపోయి ఆరాధనను అశ్రద్ధగా చేస్తావు. ఆమె దేవుని కొరకు సిద్ధపడింది, అందుకని ఆమె దేవుని విలువనెరిగింది అని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఆయన విలువనెరిగి వచ్చింది. యేసు ప్రభువుని సిలువ వేస్తుంటే ఆ సిలువ దగ్గర నిలబడి అలాగే ఉండిపోయింది. ఎందుకో తెలుసా? మరణ పర్యంతం నేను నీతోనే ఉంటాను, నా మరణ పర్యంతం నేను నీతోనే ఉంటాను ప్రభువా, నీతోనే సహవాసం చేస్తాను, నా జీవితం నీ కొరకే అని ప్రభువుకు అప్పగించుకున్నాను. యేసు ప్రభు విలువ నీకు తెలిసిందా? ప్రతి చిన్న విషయంలో యేసు ప్రభువుకు నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా? అందుకే నేను కొంతమందిని గురించి చాలా ధైర్యంగా చెప్పగలను. నాకు అమ్మ పేరు గుర్తులేదు, అయ్యగారు మిస్సెస్, నాకు కమలమ్మ గారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఉన్నామండి, ఎంత భక్తిగా ఉండేదో, నా తల్లిలాగా ప్రేమించేవాడిని. వాళ్ళని చూస్తే ఇష్టం. వారెవరంటే దేవుని పిల్లలు, దేవుని భక్తులు. వారు
వారి జీవితం, వారి ఆదర్శం, వారి మార్గదర్శకం చూసినప్పుడు ఆనందం. నిన్న సిస్టర్స్కి చెప్పాను, అమ్మ చాలామంది పాతోళ్ళు లేరు, మీరిద్దరే కనపడుతున్నారు, నాకు గుర్తున్నారమ్మా అని చెప్పాను. యేసు ప్రభువుని ప్రేమిస్తే, ఇష్టపడితే వదిలిపెట్టలేవు. ఒకసారి నీవు ఆయన ఇష్టపడితే విడిచిపెట్టలేవు. ఒకసారి నీ మనసు మారిపోతే ఎవరు మారినా నువ్వు మారవు. ఎవరు నిన్ను మార్చలేరు. సొమ్ము నిన్ను మార్చదు, లోకము నిన్ను మార్చదు. ఒకసారి యేసయ్య మార్చిన వాడు మారని వాడే. ఆయన వచ్చే వరకు నిలబడేవాడే. ఏది ఏమైనా ఆయన కొరకు సాక్షిగా ఉండేవాడు. ఆ సిలువ దగ్గర నిలబడ్డప్పుడు శిష్యులు అందరూ లేరు. ప్రాణం ఇస్తానని చెప్పిన వాళ్ళు కూడా పారిపోయారు. కానీ జీవితంలో ఒకటి నిర్ణయం చేసుకుంది, చంపితే యేసయ్యతో పాటు నన్ను కూడా చంపుగాక, కానీ నేను ఆయన్ని మాత్రం విడిచిపెట్ట. చెప్పగలవా ఈ మాట? ప్రభువా, నా బ్రతుకు కాలం నా భర్త నాతో రాకపోయినా, నా భార్య నాతో రాకపోయినా, నా పిల్లలు నాతో రాకపోయినా నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను ప్రభువా. ఎందుకంటే నాకు అమూల్యమైన వాడవు ఆయన. నీవు నాకు అమూల్యమైన వాడు. నా జీవితానికి ఒక అమూల్యతనిచ్చావు, నాకు ఒక స్థానం ఇచ్చావు, అంచెలంచెలుగా హెచ్చించి ఈ స్థితిలో నిలబెట్టావు. అంటే నీవు తప్ప నాకెవరు లేరు. నా ప్రక్కన నిలబడవలసిన వాడు ఈవేళ నా ప్రక్కన నిలబడలేరు. నేను ఒంటరిగా నిలబడ్డా. అయినా నాకు పర్వాలేదు, నువ్వు నాతో ఉన్నావు. అందుకని నీ విలువ నాకు ఎరిగాను, నేను మర్చిపోలేను. మనుషులు మర్చిపోతారేమో, నేను మర్చిపోలేను. ఎందుకంటే నీ ఆత్మ నాలో ఉండి నడిపిస్తున్నాడు కనుక నేను మరొక జీవిస్తాను, విడువక జీవిస్తాను. చెప్పగలిగితే మేలే. సమయము ముగిస్తాను నేను, సమయమైంది. మరియ జీవితంలో ఉండి, మగ్దలేని మరియ జీవితంలో ఆమె యేసు ప్రభు విలువనెరిగినదనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. మరలా గుర్తు చేస్తాను, ఆమె దేవుని ఎలాగూ విలువగా ఎంచిందంటే తన సమయం ఇచ్చి ఎంచినది, తన సొమ్మునిచ్చి ఎంచినది. ఆ వస్తువులన్నీ ఊరకే రావు కదండి, కొన్నది. ఆ వస్తువులు తీసుకొచ్చి ప్రభువుని ఆరాధించి, నీవు నేను కొంత సమయం వెచ్చించి బైబిల్ ధ్యానం చేసి ఆ వాక్యమును ఇక్కడ ఆరాధనలో ఎత్తి చూపి ప్రభువుని గణపరచాలి. ఆ సమయాన్ని కేటాయించాలి. పరిశుద్ధాత్మ శక్తితో ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలి. నీవు స్తుతులు చెల్లిస్తుంటే అందరి హృదయం కదలాలి. పరలోకంలో పాట పాడితే పరవశించిపోతారట. పాట పాడితే అందరి గుండె కరగాలి. అలాగూ మోకాళ్ళ మీద సిద్ధపడి రావాలి ఇక్కడికి. నువ్వు ఊరికే రాకూడదు. రాజాది రాజును గణపరచడానికి ఊరికే రాకూడదు. నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనబడకూడదు. వట్టి చేతులతో కనబడకూడదు. వారు సొమ్మునిచ్చి గణపరిచారు. వారి హృదయపు ఆరాధనతో, స్తుతులతో గణపరిచారు. ఆరాధనలో దేవుని కానుకలు కూడా ఒక భాగం. సొమ్మునిచ్చి గణపరిచారు. ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొని గణపరిచారు. మనం ఈవేళ యేసయ్యను గణపరుచుతున్నాం. ప్రభువు స్తోత్రములు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, యేసయ్య విలువ నీకు తెలిసిందా? మార్చబడిన మగ్దలేని మరియకు యేసయ్య విలువ తెలిసింది. ఆ విలువనెరిగిన మరియ మర్చిపోలేదు. అందుకని దేవుడు ఆమెను కూడా మర్చిపోలేదు. నీవు యేసయ్యను మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా ఆయన విలువను గుర్తించి నీవు ఆరాధన చేస్తే, నీ బ్రతుకు జీవిస్తూ ఉంటే యేసయ్య నిన్ను కూడా విడిచిపెట్ట. ఎంతోమందిని నమ్ముకున్నావు, ఎంతోమంది నీ పక్కన నిలబడతారు అనుకున్నావు. ఎవ్వరు నిలబడలేదు కదూ. నిలబడిన వాడు కూడా నిలబడ్డాడు నీ పక్షాన, నీతో ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా మాటలాడుచుంటాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా, ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా,
ఎంత జాలి నాపై నీకు యేసయ్యా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను వీడిపోవెందుకు, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. పలకరించడం మర్చిపోడు. నిన్ను వారు పలకరించలేదు, వీరు పలకరించలేదని బాధపడుతున్నావేమో కానీ నిన్ను పలకరిస్తూ ఆదరించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను తక్కువ చేయొద్దు, ఆయనకు సమయమే కూడా తప్పించుకోవద్దు. పనుల భారముతో ప్రభు సన్నిధిని గడపకుండా మానివేయద్దు, ఆరాధన ఆపివేయద్దు, దేవునికి భయపడటం మానుకోవద్దు. ప్రభువుని జీవితాన్ని దివ్యంగా దీవిస్తాడు. అమ్మా, దివ్యంగా దీవిస్తాడయ్యా. ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రములు. మా ప్రియమైన సహోదరి మగ్దలేని మరియ జీవితంలో నుండి మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మా ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీ మాటలకు నీరు కట్టి ఫలింపు దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయించు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.